ఇక ఉప్పల్ల కాసేపట్ల జరిగే ఫైనల్ మ్యాచ్ ని చూసేటందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. చాలా మంది టికెట్లు దొరకడం లేదంటున్నారు. అయితే టికెట్ల అమ్మకాలకు తమకు సంబంధం లేదంటోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. టికెట్ల విషయంలో మళ్లోపారి ఇలా జరగకుండా బీసీసీఐకు చెప్తామన్నారు హెచ్సీ అధ్యక్షుడు వివేకానంద్. ఐపీఎల్ ఫైనల్ ఫైట్ కు అంతా రెడీ అయింది. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తోని రైజింగ్ పూణే సూపర్ జైన్ మ్యాచ్ ఆడుతోంది. హైదరాబాద్ లో మొదటిసారి ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ లవర్స్ సిటీకి చేరుకున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ కు టికెట్లు దొరకకపోవడంతోని బాధపడుతున్నారు. ఉప్పల్ స్టేడియం మొత్తం కెపాసిటీ 36,000. అయితే 60,000 దాకా టికెట్లకు డిమాండ్ ఉంది. రాష్ట్రం నుంచే కాకుండా ఫైనల్ ఆడే 2 జట్లు మహారాష్ట్రకు చెందినవి కావడంతో అక్కడి నుంచి కూడా చాలా మంది అభిమానులు మ్యాచ్ చూసేటందుకు పోటీ పడుతున్నారు. మ్యాచ్ చూడాలనుకున్న వీఐపీలు కూడా ఆన్లైన్ లోనే టికెట్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ప్రతి ఏడు వీఐపీలకు ఇచ్చే కాంప్లిమెంటరీ టికెట్లు కూడా లేకపోవడంతో ఆన్లైన్ లోనే టికెట్లు కొనుక్కుంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలతోటి ఎలాంటి సంబంధం లేదన్నారు హెచ్సీ అధ్యక్షుడు జి వివేకానంద్. హైదరాబాద్ లో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కండక్ట్ చేసిందని, ఫైనల్స్ ని బీసీసీఐ కండక్ట్ చేస్తోందని అన్నారు. ఐపీఎల్ మ్యాచెస్ ఏదైతే కండక్ట్ అవుతున్నాయో హైదరాబాద్ లో, దీంట్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టికెట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాసెస్, ఇవన్నీ కూడా ఇంతకుముందు సన్ రైజర్స్ చేసేవారు. ఇప్పుడు ఈ ఫైనల్స్కి బీసీసీఐ చేస్తుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలము ఈ స్టేడియంని మేము లీజ్గా ఇచ్చినాం ఐపీఎల్కి కండక్ట్ చేసుకోమని చెప్పి మ్యాచెస్. దీంట్లో హెచ్సీఏకి ఏమాత్రము ఏమీ రోల్ లేదు. టికెట్ల విషయంలో క్రికెట్ అభిమానులు ఇబ్బంది పడుడుతోటి మళ్లోపారి ఇలా జరగకుండా బీసీసీఐ దృష్టికి తీసుకుపోతామంది హెచ్సీఏ.